మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ట్రంప్ ఎన్నికల నినాదం. ఇప్పుడు ఇదే నినాదాన్ని పట్టుకుని ఆయన సపోర్టర్స్ రెచ్చిపోతున్నారు. భారతీయుల వల్లే తాము ఉద్యోగాలు, అవకాశాలు కోల్పోతున్నామని ఆరోపిస్తున్నారు. గెట్అవుట్ ఇండియన్స్ అనే హ్యాష్ట్యాగ్ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ మన వాళ్లపై కోపాన్ని, అసూయను వెళ్లగక్కుతున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి H1B వీసాలపై ఆంక్షలు, గ్రీన్ కార్డుల జారీలో ఆలస్యం, విద్యార్థుల వీసాలపై కొత్త రూల్స్ తీసుకువస్తూనే ఉన్నారు. ఈ నిర్ణయాల వల్ల అమెరికాలో మన వాళ్లు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ట్రంప్ మద్దతుదారుల ఈ ఆన్లైన్ ప్రచారం ఆ మంటకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఈ ప్రచారం చేస్తున్న వాళ్లకు సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్లు ఉండటంతో ఈ వ్యతిరేక భావన చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీంతో అమెరికాలో ఉన్న భారతీయులు ఎప్పుడు ఏం జరుగుతోందోనని భయపడుతూ బ్రతుకుతున్నారు. నిజానికి అమెరికాలో ఉండే భారతీయ ఓటర్లు ఎప్పుడూ డెమోక్రాటిక్ పార్టీకే మద్దతు ఇస్తారు. కానీ గత అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం చాలామంది మొదటిసారిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్కు ఓటు వేశారు. ఆయన తమకు మేలు చేస్తారని నమ్మారు. కానీ అధికారంలోకి వచ్చాక ట్రంప్ తన అమెరికా ఫస్ట్ పాలసీతో మన దేశంపై, మన వాళ్లపైనే ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు. భారతదేశం నుంచి వచ్చే వస్తువులపై 50% దిగుమతి టారిఫ్లు విధించారు. వీసాలపై కఠినమైన రూల్స్ పెట్టారు.